అండ్ ఇంకొక గొప్ప న్యూస్ అనమాట, అందరికీ చెప్పాలి ఆడియన్స్కి ఈ ఛానల్ ద్వారా. ఏంటంటే నిన్న ఇంటర్వ్యూలో చరణ్ అర్జున్ గారు కాల్ మాట్లాడడం, మీరు రండి కలవండి ఒకసారి స్టూడియోకి వచ్చానడం, మీరు వెళ్ళి కలవడం, కలిసిన వెంటనే ఒక అవకాశం రావడం, ఫైనల్ చేయడం, ట్రయల్ వర్షన్ కూడా మీతో పాడించుకోవడం, అది కూడా గణపతి దేవుడి సాంగ్ మీతో పాడించుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. నేను కూడా చూశాను, మీ వాయిస్ అద్భుతంగా ఉంది ఆ ట్రయల్ వర్షన్లో. సో మీకు ఎలా అనిపిస్తుంది? అవకాశం ఇస్తారనుకున్నారా మీరు వెళ్ళి కలవగానే? నేను అనుకోలేదు మేడం. నేను ఇక్కడి నుంచి కాల్ మాట్లాడిన తర్వాత వారిని వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన తర్వాత అక్కడ సినిమా నిర్మాతలు, డైరెక్టరు, ఇంకా అంతకుముందు సినిమాలు చేసినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఉన్నారు. నేను వెళ్ళగానే ఈయన రఘుకుల తిలక పాడింది అనుకున్నాను. వాళ్ళ ఎంతో ఆనందంగా ఆప్యాయతగా అందరూ కూడా వచ్చి కౌగులించుకొని, శకలక శంకర్ గారు శంకర్ గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయతగా చూశారు. చూసిన తర్వాత నిర్మాతలు కూడా, నిర్మాత గారు అయితే అయ్యా ఈ పాట వింటూ ఉంటాను, ఈ పాటకు నేను అభిమాని అసలు అని అనగానే చరణ్ అర్జున్ గారు ఈ మూవీలో గణపతి పాట ఒకటి ఉంది వినాయకుడిది, ఫోక్ సాంగ్, ఆ పాట ఈయన చేత పాడిస్తున్నాం అనగానే వాళ్ళు కూడా వెంటనే ఓకే చేశారు. చూసారా? ఓకే చేసి ఈరోజు మధ్యాహ్నం ఆ పాటను ట్రయల్ వెర్షన్ ఒక పల్లవ వరకు పాడించడం జరిగింది. గురువు గారు ఫైనల్లీ వచ్చేసారు స్టూడియోకి. ఓకే, మొత్తానికి వచ్చేసారు. రాముడు ఇటు కొట్టాం, ఇంకా వినాయకుడు ఇటు కొడదాం. ఎన్ మీడియా ద్వారా మీరు నాకు దొరకడం, వాళ్ళు నాకు కాల్ చేయడం, అనూష గారు. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఇంకో చరిత్రకి ఇది శ్రీకారం చుట్టబోతున్నాం మనం. రండి. రఘుకుల తిలక రారా, నువ్వు సినిమాల వాడగా రారా. మీ ప్లస్ పాయింట్, ఎందుకంటే మీరు ఇలాంటి టాలెంట్ తీసుకొచ్చే దాంట్లో నేను తీసుకొచ్చినా మీరు ఒప్పుకోవాలి కదా, మీరు ఒప్పుకున్నారు కదా. సో అందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను నాన్నగారి తరఫున. సో మీకు మణికంఠ ఒక్కడే కాదు, ఈరోజు నేను చరణ్ అర్జున్ కూడా కొడుకే. మీరు మీ ఇంట్లో మీ అబ్బాయి దగ్గర ఎలా ఉంటారో అంత ఫ్రీగా పాట పాడేసి. ఏ గణ గణ గజానన గల్లీ గల్లీ నీ కీర్తన, ఏ జన జన జగాపన నీ జెండలే మా గుండెనా, ఇక సందేల మేమంత గుంపైతము, నీకు చందాలు దండిగా పోగేస్తాము, తూల్పేటకు మేమంత పోయొచ్చిన, దుందాముగా నిన్నే తోకొచ్చిన, ఎగసిందేసిన పొగ మందేసిన, 9 ఒత్తులు బండ్లని బంజేసిన, జై బోలో శ్రీ గణేశుకి, పూలాలో అన్న విఘ్నేశుకు. సూపర్, అద్భుతంగా పాడినవే. అద్భుతమైన ఫీచర్ ఉంది నీకు. ఇంకా ఇక్కడతో మొదలు ఇంకా ఎన్నెన్ని పెద్ద సినిమాల్లో వాడకపోతున్నావో నువ్వు. చిరంజీవి గారికి కూడా పాడతావేమో. సో ఇలాంటి అద్భుతమైన సింగర్ని నేనే వెతుకుతున్నాను నిన్నని, ఇతన్ని. సో ఆయన్ని నా దాకా తీసుకొచ్చిన ఎన్ మీడియాకి, అలాగే అనూష గారికి, దీని వెనుక ఉన్న అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు రఘుకుల తిలక రారా అనే పాటతో ఇతన్ని, ఈ పెద్ద ఆయన్ని ఎంత పెద్దోని చేసినారో మీరు చాలా షార్ట్ టైంలో. రాబోయే వినాయకుడి పాటతో మా ఏ చికిత్త మూవీని కానీ, అలాగే ఆ పాటను కూడా విజయవంతం చేసి నాకు ఇంకెంతోమంది ఇలాంటి మట్టి గాయకులకు వేదికగా నిలిచే బలాన్ని మీరందరూ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత యాదృచ్ఛికంగా నాగబాబు గారు కలవటం, నిర్మాతలు వీళ్ళందరూ చెప్పుకొని ఒప్పుకొని, అసలు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఆ తర్వాత మళ్ళొచ్చి ఈ పాటను మొత్తం పాడిన తర్వాత సినిమాలో వదులుతానని చెప్పారు. చాలా ఆప్యాయతంగా చూశారు మేడం. భోజనం కూడా వాళ్ళు ఈ 2 రోజులు చరణ్ అర్జున్ గారే వాళ్ళ చేత వాళ్ళ హౌస్లో వండించి ఆ స్టూడియోలోనే మాకు మా నాయమటి వచ్చిన వాళ్ళకి కూడా ఎంత సంతోషం. చాలా సంతోషం. మీరు అన్నారు కదా మీ డ్రీమ్ ఏంటండి అని అంటే, మా అబ్బాయి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు, ఇప్పుడు జనాలే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి, నాకు మంచి అవకాశాలు రావాలి, నేను సినిమాల్లోనైనా ప్రైవేట్ ఆల్బమ్స్ అయినా పాడాలి అని అన్నారు. సినిమాలో అవకాశం వచ్చేసింది మీకు. హే చికిత సినిమాలో వచ్చిందంట కదా? అవునండి. చూసారా మెగా ఫ్యామిలీకి ఎంత దగ్గరగా అయిపోతుందో. హే చికిత అనేది పవన్ కళ్యాణ్ గారి సాంగ్. అండ్ ఆ డైరెక్టర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని విన్నాను నేను, చెప్పారు ఇంత మధ్యాహ్నం మాట్లాడుతున్నప్పుడు. సో ఆ సినిమాలో కూడా మీకు ఛాన్స్ వచ్చేసింది. చక్కగా పాడండి. ఇది ఇలానే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా మంచి మంచి పాటలు మీరు పాడాలని కోరుకుంటున్నాను.
సో మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఈరోజు మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం జరిగిందంటే వీటి గురించి ఒక్కసారి మీతో మాట్లాడితే మీ నోటి నుంచి ఆడియన్స్ వింటే ఇంకా సంతోషిస్తారు, మిమ్మల్ని అభిమానించే అభిమానులు అని చెప్పి పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి. సో చూశారు కదా, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయం ఇది, అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం కూడా. వారితో పాటు వాళ్ళ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో ఈ న్యూస్ విన్న తర్వాత మనం కూడా అంతే సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ లేస్తే ఆయన పాటే వింటున్నాం కాబట్టి, ఆయన ఇంకా గొప్ప గొప్ప పాటలు పాడితే అవి డైలీ వినొచ్చు మనము. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తేనే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.